पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్యః సర్వగతస్థాణు అచలోయం సనాతనః అవ్యక్తోయం అచింత్యోయం అవికారోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోషితుమర్హసి. నీవు ఆత్మస్వరూపానివి, నిత్యమైనటువంటి వాడివి. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి, ఆనంద స్వరూపానివి. ఆత్మస్వరూపమైనటువంటి నీవు దుఃఖించేటటువంటి వాడివి కానే కాదు అని చెప్పినప్పటికీ నీవు మాట్లాడకుండా కూర్చున్నావు కదా. సరే, నీకు ఆత్మబోధ చేశాను, ఇదంతా కూడా వేదాంతము. ఈ వేదాంతము నీకు అర్థం కాలేదేమో ఒకవేళ. ఎందుకనంటే ఇవన్నీ కూడా నీకు కొత్తగా వింటున్నటువంటి మాటలు. కాబట్టి ఈ కొత్తగా వినేటటువంటి మాటలు అన్నీ కూడా నీవు అవగాహన చేసుకోలేదేమో బహుశా. ఆత్మను నేను నిత్యుడను, నేను పుట్టేవాడిని కాదు, మరణించేవాడిని కాదు, నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, నేను అవ్యయుడను, అవినాశిని, అవికారిని, అనంతుడను అని నీవు గ్రహించలేదేమో. ఇంకా ఒకవేళ నీవు ఇంకొక రకంగా పోనీ నువ్వు గ్రహించినట్లయితే ఆత్మగా మరణించేవాడిని అని అనుకుంటున్నావేమో. ఆత్మకు మరణం లేదు అని కాకుండా ఆత్మకు మరణం ఉంది అని అనుకుంటున్నావేమో. సరే, నువ్వు ఏది అనుకున్నప్పటికీ కూడా నీ దుఃఖాన్ని పోగొట్టాలి. కాబట్టి నేను ఇప్పుడు నీకు ఇదిగో ఈ విధంగా చెప్పబోతున్నాను. అదశైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే అమృతం తదాపి త్వం మహాబాహో నైనం శోషితుమర్హసి. అధశ అధశ అంటే ఒకవేళ, ఒకవేళ అనేటటువంటిది ఈ మాట అంటే ఇది యథార్థం కాదు. ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో. ఇప్పుడు వరకు కూడా నేనేం చెప్పాను? నీవు ఆత్మస్వరూపానివి, ఆత్మస్వరూపమైనటువంటి నీవు మరణించేవాడివి కాదు. అలాగే ఇక్కడ అందరూ కూడా ఆత్మస్వరూపులే. ఆత్మస్వరూపులుగా ఎవరు కూడా మరణించరు. ఆత్మస్వరూపంగా నీవు నిత్యమని నేను చెప్పాను, నీవే సత్యమని నీకు చెప్పాను. ఒకవేళ ఆత్మగా మరణిస్తాను అని నీవు అనుకుంటున్నావేమో. కొంతమంది ఆత్మ అనేటటువంటిది అసలు లేనే లేదు, ఉన్నది శరీరమే అని చెప్తారు. ఈ శరీరం కాక ఏమి లేదు, శరీరం పుట్టింది, శరీరం మరణించింది అని చెబుతుంటారు. వీళ్ళని శార్వాకులు అంటారు. ఇప్పుడు కూడా నిజానికి శాస్త్రవేత్తలు ఏం చెప్తూ ఉంటారంటే, చాలామంది ఇక్కడ ఆత్మ అదేదో కనపడదు, దాని గురించి ఎందుకు, దేహంగా పుట్టాము, దేహంగా చనిపోతున్నాము, అంతకుమించి ఎందుకు ఇంకొక ఆలోచన అని అంటూ ఉంటారు. బౌద్ధుల్లో ఈ విజ్ఞానవాదులు మాత్రం ఏం చెప్తారు అంటే, ఆత్మ పుడుతుంది, ఆత్మ మరణిస్తుంది. వీళ్ళని ఏమంటారు? క్షణిక విజ్ఞానవాదులు అంటారు. ఒకవేళ నువ్వేమన్నా అలా అనుకుంటున్నావేమో, ఆత్మ పుట్టేది మరలా ఆత్మ చనిపోయేది అనుకుంటున్నావా?
లేకపోతే దేహమే ఆత్మ అనుకుంటున్నావేమో. నీవు ఆత్మవు అంటే దేహాన్ని చూసుకుంటూ దేహమే ఆత్మ అనుకుంటున్నావేమో, దేహంగా నేను ఆత్మను అని అనుకుంటున్నావేమో ఒకవేళ. లేదా ఒకవేళ దేహం కాదు, దేహంలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ పుడుతూ మరణిస్తుంది అని అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు అలా గనక అనుకున్నట్లయితే అంటే ఆత్మకు చావు పుట్టుకలు ఉన్నాయి అనేటటువంటిది. పుట్టిన తరువాత మరణిస్తుంది, మరలా మరణించిన తరువాత మరలా పుడుతుంది. మరి అలాంటప్పుడు నువ్వు బాధపడటం ఎందుకు? ఆత్మ పుడుతుంది అంటున్నావు, ఎప్పుడు పుడుతుంది అంటున్నావు, అలాగే మరణిస్తుంది అని చెప్పి నీవే చెప్తున్నావు. పుడుతుంది మరణిస్తుంది అంటున్నావు కదా, పుట్టింది మరణిస్తుంది. ఈ విధంగా చెప్తున్నప్పుడు నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఇంకా ఇక్కడ నీకు బాధపడటానికి అర్హత లేదు కదా. ఇది చెప్పటానికి బాగానే ఉంది, అసలు నా బాధ అంతా అదే కదా. చెప్పటానికి బాగానే ఉంది. పుట్టేది మరణిస్తుంది అని నువ్వే అంటున్నావు కదా. పుట్టేది మరణిస్తుంది అన్నప్పుడు మరణిస్తుంది అని చెప్తున్నావు కదా, నీకు తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నావు అంటున్నాడు ఆయన. ఎందుకు దుఃఖపడుతున్నానంటే నాకు దుఃఖం వస్తుంది కాబట్టి దుఃఖపడుతున్నా. సరే, తర్వాత ఏం చెప్తారో చూద్దాం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహారార్థే నత్వం శోషితుమర్హసి. జాతస్య హి ధ్రువః మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోషితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః. పుట్టిన తర్వాత మరణం అన్నది తప్పదు. ధ్రువం, ధ్రువం అంటే నిశ్చయం, అంటే ఇంకా ఇంకొక ఆలోచన చేయటానికి కుదరదు. ఇందాకటి శ్లోకంలోనేమో నువ్వు ఒకవేళ ఆత్మవు అనుకుంటే ఆత్మ పుడుతుంది మరణిస్తుంది అనే భావనతో నువ్వు ఉన్నావు అనేది ఇందాక శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో జీవుడిగా ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే, నేను జీవుణ్ణి అని అనుకున్నట్లయితే కూడా జీవుడిగా నీవు పుడుతున్నావు మరణిస్తున్నావు అనేటటువంటిది ఇక్కడ చెప్పబోతున్నారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన తరువాత మరణించక తప్పదు. తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోషితుమర్హసి. అపరిహార్యార్థే, ఇంకా దీనివల్ల నీవు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఇది మారేటటువంటిది కాదు, అనివార్యము, నివారించటానికి కుదిరేది కాదు. అపరిహార్యార్థి అంటే నివారించటానికి కుదిరేది కాదు. అంటే ఈ చావు పుట్టుకలను ఆపటానికి సాధ్యం కాదు. పుట్టిన తరువాత మరణించటం అన్నది తప్పదు, అందరితో అయిపోలేదు. మరణించిన తరువాత మరలా పుట్టటం అన్నది తప్పదు. ఈ జనన మరణాలు అనేటటువంటివి అనివార్యము. ఈ జనన మరణాలు అనేటటువంటి వాటి నుంచి నీవు తప్పించుకోలేవు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు వీటి నుంచి తప్పించుకోనేలేవు, అనివార్యమైనటువంటివి ఇవి. ఇది బాగానే ఉంది. ఇక్కడ మనకి ఏం చెప్పబోతున్నారు దీన్ని గుర్తుంచుకోవాలి.
అందుకని నీవు దుఃఖపడొద్దట. ఒకవేళ అని చెప్పి ఇదిగో ఇవి చెప్తున్నారు. అయితే వీటిని నువ్వు అర్థం చేసుకుని ఈ విధంగా ఉండమన్నది కాదు. ఇక్కడ గుర్తుంచుకోండి, భగవద్గీతలో ఈ శ్లోకాలు చెప్పారని చెప్పేసి వీటిని పట్టుకుని వేలాడటం అన్నది కాదు. ఈ శ్లోకం అనేక చోట్ల మనకు వినపడుతూ ఉంటుంది, జాతస్య హి ధ్రువో మృత్యు అని. అలాగే ఘంటసాల గారి భగవద్గీతలో కూడా ఇది చాలా అందరికీ కూడా చాలామంది కంటతా వచ్చినటువంటి శ్లోకం అన్నమాట. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా వాళ్ళ ఫోటో వేసి కింద ఈ శ్లోకం రాస్తారన్నమాట. ఏమని? పుట్టిన వాళ్ళు మరణించక తప్పదు, మరణించిన వాళ్ళు మరలా పుట్టక తప్పదు, అనివార్యమైనటువంటి దీనికోసం ఎందుకు దుఃఖపడుతున్నావు అనేది శ్లోకం అయితే బాగానే రాస్తారు, బాగానే ఉంది. ఇక్కడ మనం కూడా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళతారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏం మాట్లాడతారు? ఇదిగో ఈ శ్లోకం గురించే మాట్లాడతారు. ఏం చేస్తాంలేండి, ఇప్పుడోసారి పోయేవాళ్ళమే కదా, 4 రోజులు అటో ఇటో కదా, ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏం లేదు కదా, బాధపడి ఉపయోగం ఏమి లేదు కదా, పుట్టినవాడు గిట్టక తప్పదు అని ఒక సామెత ఉంది కదా, 4 రోజులు అటు ఇటుగా అందరం పోయేవాళ్ళమే కదండి. సరే, వాళ్ళకు నూకలు చెల్లిపోయినాయి కాబట్టి ఇక్కడ ప్రతి బియ్యపు గింజ మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది అంటారు. వాళ్ళకు ఆ నూకలు చెల్లిపోయినాయి, ఇంకా ఇక్కడ వాళ్ళు తినేది అయిపోయినట్లుంది. ఈ తినేది అంటే వాళ్ళ ప్రారంధం తీరిపోయింది, వాళ్ళ కర్మ క్షయమైపోయింది, ఇంకేముందిలేండి వెళ్ళిపోయాడు. మీరు ఇంకా ఇక్కడ ఉండి బాధపడి ఉపయోగం ఏమని చెప్పండి? బాధపడకండి. మీరు చూడండి, మీ వల్ల పిల్లలు కూడా బాధపడుతున్నారు, మీ ఆరోగ్యం కూడా ఎలా క్షీణించిపోయిందో చూడండి, బాధపడబాకండి అని ఈ విషయం చెప్తారు. కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంటారు అన్నది ఈ శ్లోకం చెప్పటానికి చాలా బాగుంటుంది, ఓదార్చటానికి బాగుంటుంది. కానీ ఎవరి బాధ వాళ్ళది. కానీ సత్యం మాత్రం ఏమిటి ఇక్కడ? ఈ శ్లోకము ఎంతో సత్యం, ఇది యథార్థం అని తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇక్కడ అపరిహార్యార్థే నత్వం శోషితుమర్హసి, అనివార్యమైనటువంటి ఈ విషయాన్ని నీవు అర్థం చేసుకో, అర్థం చేసుకుని లోపలకు జీర్ణించుకో. లోపలికి నీవు జీర్ణం చేసుకున్నప్పుడు మాత్రమే నీవు ఈ విధంగా ఉండగలుగుతావు అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ మాట ఇక్కడ ఎంతో ముఖ్యమైనటువంటిది. అపరిహార్యే అనేటటువంటి మాట భగవద్గీతలో మనకి చాలా ముఖ్యమైనటువంటి మాట. అపరిహార్యే, అనివార్యము అంతే. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అనేక సార్లు మనం దీన్ని పట్టించుకోకుండా దుఃఖపడుతూనే ఉంటాము. కేవలము మరణమన్నదే కాదు, అనివార్యమైనటువంటి అనేక విషయాలు మన ముందుకు వస్తూ ఉంటాయి. అనివార్యమైనటువంటి విషయాలు మనకింకా ఇంకొక అవకాశం లేదన్నమాట. చాయిస్లెస్ అంటారు. ఇంకొక అవకాశం ఏమీ లేదు. ఆ పరిస్థితిలో మనం అక్కడ అలా ఉండి తీరాలి, తప్పదు. కానీ మనిషి దాన్ని ఒప్పుకోడు. దాన్ని ఒప్పుకోకుండా ఏం చేస్తూ ఉంటాడు అంటే బాధపడుతూ ఉంటాడు. అనేకసార్లు ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది. అనేకసార్లు అనేక విషయాల్లో మనిషి దుఃఖపడుతూనే ఉంటాడు. కేవలం ఇక్కడ ఈ జనన మరణాలు అనేటటువంటి వాటినే కాదు మనం ఇక్కడ అవగాహన చేసుకోవాల్సినటువంటిది.
మిగిలిన మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి సన్నివేశాలు, సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అనివార్యమైనటువంటివే మన జీవితంలో ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అనివార్యం, చాయిస్లెస్. నీకు అసలు అవకాశం లేదు, నువ్వు ఆ పరిస్థితిలో ఉండి తీరాల్సిందే, అంతే. నీవు ఒకసారి పుట్టావు, ఏదో 7వ తారీఖు, 8వ తారీఖు, 13వ తారీఖు ఏదో పుట్టావు. ఆ 13వ తారీఖు, ఆ 7వ తారీఖు ఏదో నీకు ఆ సంఖ్య నీకు ఇష్టం లేదు. ఆ సంఖ్య ఎందుకో నీకు ఇష్టం లేదు. ఎవరో చెప్పారు ఈ సంఖ్య ఏదో మంచిది కాదు అని చెప్పారు. కానీ దాన్ని నువ్వు నివారించలేవు. ఎందుకని? అది అయిపోయింది. ఈ విధంగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు, అంటే ఇదంతా కూడా భూతకాలం. భూతకాలంలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే, అలాగే ఒక తల్లిదండ్రుల కడుపున నువ్వు పుట్టావు. ఎందుకో కొన్ని కారణాల వల్ల నీకు ఆ తల్లిదండ్రులంటే చిరాకు కలుగుతుంది. వాళ్ళ ప్రవర్తన ఎందుకో నీకు నచ్చటం లేదు. అసలు వాళ్ళని తల్లిదండ్రులను చెప్పుకోవటానికి కూడా నీకు ఇష్టం లేకపోవచ్చు. కానీ ఇది అనివార్యం ఉంటుంది. దీన్ని ఏం చేయలేవు నువ్వు. చాయిస్ లేదు, నీకేమీ అవకాశం లేదు. దీన్ని మార్చడానికి నీకు అవకాశం లేదు. అలాగే నీతో పాటు అక్కడ అక్క చెల్లెళ్ళు ఉండవచ్చు, నీకు అన్నదమ్ములు ఉండవచ్చు. అలాగే నీతో పాటు నీకు కావలసిన అనేక మంది బంధువులు ఉండవచ్చు నీ చుట్టూతా కూడా. వాళ్ళ తీరుతెన్నులు, వాళ్ళ ప్రవర్తన నీకు నచ్చకపోవచ్చు. కానీ ఆ బంధుత్వాన్ని, ఆ బాంధవ్యాన్ని నీవు తెంచుకోవటానికి కుదరదు. ఆ అన్నదమ్ములు ఎప్పుడూ కూడా నీకు అన్నదమ్ములే, ఆ అక్క చెల్లెళ్ళు ఎప్పుడూ నీకు అక్క చెల్లెళ్ళే, ఆ తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులే. వీటిని నువ్వేం మార్చలేవు కదా, ఏ విధంగానూ మార్చలేవు కదా. అలాగే నువ్వు ఎక్కడో చాట ఏదో ఒక ఊరిలో పుట్టావు. ఏదో కొన్ని కారణాల వల్ల నీకు ఆ ఊరు నచ్చకపోవచ్చు. కానీ నువ్వు దాన్ని ఏం మార్చలేవు కదా. చిన్నప్పుడు నిన్ను ఒక స్కూల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు అక్కడ నువ్వు చదువుకున్నావు. నీ తోటి పిల్లలు నీకు నచ్చకపోవచ్చు. నీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు నీకు నచ్చకపోవచ్చు. కానీ వాటిని నువ్వేం చేయలేవు కదా, వాటిని నువ్వేమీ మార్చుకోలేవు కదా. అలాగే నీ జీవితంలో అనేక సార్లు తర్వాత నువ్వు చదువుకునేటప్పుడు ఈ హాస్టల్లోనే ఉన్నావు అనుకో, దాన్ని నువ్వేం చేయలేవు. అక్కడ వాళ్ళు ఏ విధంగా నిన్ను ఉంచితే నువ్వు అలాగే చేయాల్సిందే. ఆ తర్వాత పెళ్ళయింది. భార్య భర్తకు నచ్చకపోవచ్చు, అత్తమామలు నచ్చకపోవచ్చు, ఆడబిడ్డలు నచ్చకపోవచ్చు, మరుదులు నచ్చకపోవచ్చు, బావలు నచ్చకపోవచ్చు. భర్త మంచివాడే, మా అత్త మంచిది కాదు. అనివార్యము. చాయిస్ లేదు నీకేమీ. ఈయన చాలా మంచివాడండి, మా ఆడబిడ్డతోనే నాకు అంతా గొడవ వస్తుంది. ఆవిడొచ్చి మా ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంది. వెళ్ళిపోదురా అమ్మ ఇక్కడి నుంచి? వెళ్ళిపోదండి, ఇక్కడే ఉంటుంది. అనివార్యమైనటువంటి పరిస్థితి. అలాగే పిల్లలు, ఒక్కొక్కసారి అసలు వీళ్ళని ఎందుకు కన్నామా అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు. అనివార్యమైనటువంటి పరిస్థితి.
ఇదంతా కూడా గడిచిపోయింది, ఇదంతా కూడా గడిచిపోయినటువంటిది. ఇలా గడిచిపోయినటువంటి మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఎన్నో సందర్భాలు గడిచిపోయినాయి. వాటిని ఇప్పుడు మనం అసలు ఏం చేయలేము కూడా. కానీ ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు. వాటిని తలుసుకుంటూ, వాటిని తవ్వుకుంటూ నువ్వు దుఃఖపడుతున్నావు. గతం గతః అని చెప్పారు. గడిచిపోయిందేదో గడిచిపోయింది. దాని గురించి ఎందుకు నువ్వు ఇప్పుడు దుఃఖపడుతున్నావు, ఎందుకు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు అని పెద్దలు చెప్పినప్పటికీ కూడా అవన్నీ నాకు గుర్తొస్తున్నాయి. నాకు గుర్తొచ్చి నాకు బాధ కలుగుతూనే ఉంది. ఎప్పుడు నా పెళ్ళికి ముందు జరిగినటువంటి గొడవలు, మా అమ్మ నాన్నల్ని, మా అత్తగారు వాళ్ళు ఎంత తిట్టారో అవన్నీ నాకు ఇప్పుడు గుర్తొస్తున్నాయి. నీ పెళ్ళయి ఎన్నేళ్ళు అయిందిరమ్మ? అయింది 22 ఏళ్ళు, 23 ఏళ్ళు అయింది. రేపో మాపో మా అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాం. మీ అమ్మాయికి కూడా పెళ్లి చేయబోతూ నీ పెళ్ళైనప్పుడు మీ అత్తగారు వాళ్ళు మీ అమ్మని నాన్నని తిట్టినటువంటి విషయాలు నీకు గుర్తుకొచ్చినాయా? చేసుకున్నావా? గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. అప్పటి నుంచి గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. అప్పటి నుంచి చేసుకుంటూనే ఉన్నాను. ఆ విషయాల్ని నేను మర్చిపోలేను. అంతగా నన్ను బాధ పెట్టినాయి. ఇవన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? భూతకాలానికి సంబంధమైనటువంటివి. ఈ గడిచిపోయినటువంటి ప్రతిదీ కూడా నువ్వు తవ్వుకుంటున్నావు. ప్రతి దాన్ని కూడా తవ్వుకొని నీకు భూతకాలంలో అంటే గడిచిపోయినటువంటి కాలంలో ఏవేవి జరిగినాయో అవన్నీ కూడా నువ్వు తవ్వుకుని దుఃఖపడుతూ ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా, వాటిని నువ్వేమీ మార్చలేవు కదా. అనివార్యమైనటువంటిది ఇది. ఒకటి మాత్రం నీ చేతిలో ఉంది. ఇప్పుడు నీవు దుఃఖపడకుండా ఉండవచ్చు. ఎందుకు దుఃఖపడుతున్నావు? కేవలము అలా వాటన్నిటినీ తలుసుకుని ఆలోచిస్తూ దుఃఖపడుతున్నావు అంతే. అలాగే ఇప్పుడు చూసినట్లయితే వర్తమానం అనేటటువంటిది నిజానికి ఇక్కడ మనకేం కనపడదు. ఇప్పుడు అని నేను అంటున్నాను అంటే ఆ ఇప్పుడే వర్తమానం అంతే. దాని తర్వాత ఏమిటో మనకు తెలియదు. గతం అయిపోయింది అప్పుడు. అది ఇప్పుడు అన్న మాట, నేను ఇప్పుడు అంటున్న ప్రతి అక్షరము నేను నా నోటి వెంట పలుకుతున్నప్పుడు అది గతమైపోతుంది, అది గతించిపోతుంది. కాబట్టి వర్తమానంలో కూడా మనకి ఛాయిస్ ఎక్కడ కనపడటం లేదు. అయితే ఎక్కడ ఉంది మనకు అవకాశం? భవిష్యత్తు గురించి. భవిష్యత్తులో జరగబోయేటటువంటివి మనం ఇప్పుడు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో జరిగేటటువంటివి వాటి గురించి మనం ఇప్పుడు ఆలోచించి మనం సరైనటువంటి నిర్ణయం మనం ఇక్కడ తీసుకున్నట్లయితే భవిష్యత్తులో కొన్ని విషయాలను మనకు అనుకూలంగా మలుచుకోవటానికి వీలుంటుంది. గతాన్ని మనం ఏం చేయలేము. అయితే మరి భవిష్యత్తులో జరగబోయేటటువంటి అన్నీ కూడా మన చేతిలో ఉంటాయా అంటే మన చేతిలో అవేవి ఉండవు. మనం ఇక్కడ ఎంతో కష్టపడి పొలాన్ని దున్నుకొని మంచి ఎరువులు తెచ్చి వేసుకొని మంచి విత్తనాలు వేసుకొని ప్రతిరోజు కూడా
కంటికి రెప్పలాగా పొలాన్ని కాపాడుకుంటూ పంట చేతికి వచ్చే సమయానికి ఒక్క ఉప్పెన, ఒక్క తుఫాను వచ్చి మొత్తం పండంతా కూడా నాశనమైపోతే అనివార్యం. నివారించటానికి ఏ మార్గము లేదు ఇక్కడ. నివారించటానికి ఏ మార్గము లేనే లేదు ఇక్కడ. అలాగే ఇక్కడ ఈ దేహము శిథిలమైపోతూ ఉంది. పుట్టింది, పెరుగుతుంది, మారుతూ ఉంది. ప్రతి క్షణము మారుతూ ఉంది కదా, మారుతూ ఉంది. క్రమేణా క్షీణిస్తూ ఉంది. దేహంలో అనేక మార్పులు గమనిస్తూనే ఉన్నాము. ఈ మార్పులను మనమేమైనా ఆపగలుగుతున్నామా? బాల్యావస్థలో నిజానికి హాయిగా ఆడుకుంటూ ఉన్నాము. ఆ బాల్యాన్ని మనమేమన్నా అలాగే ఉండేలాగా మనం చేసుకోగలిగామా? యవ్వనంలో ఆటపాటలతో హాయిగా అన్నట్లుగా కాలక్షేపం చేస్తూ వచ్చాము. ఆ యవ్వన దశ అనేటటువంటి దాన్ని ఆ విధంగా నిలుపుకోవటానికి మనమేమన్నా ప్రయత్నం చేస్తే అది మన చేతిలో ఏదైనా ఉందా? నిజానికి వృద్ధాప్యము అన్నది అందరికీ భయమే నిజానికి. ఎందుకనంటే మనం చూస్తూ ఉంటాము ఇక్కడ ఎంతో దుఃఖంతో కూడినటువంటిది, ఎన్నో సమస్యలతో కూడినటువంటిది, దేహానికి సంబంధమైనటువంటి ఎన్నో బాధలు. కూర్చుంటే లేవలేము, లేస్తే కూర్చోలేము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, గుండె నొప్పులు, ఆ జబ్బు ఈ జబ్బు. అబ్బో, ఆ వృద్ధాప్యాన్ని రాకుండా మనమేమన్నా ఆపగలమా? నివారించగలమా? అపరిహార్యే. బాల్యాన్ని అలాగా ఉండేలాగా మనమేం చేయలేం. వృద్ధాప్యం రాకుండా అపరిహార్యే, మనమేమి నివారించలేం. ఆ విధంగా మనం చూసినట్లయితే ఈ జీవితంలో గడిచిపోయినటువంటి విషయాల దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి నీవు మరణించేంతవరకు కూడా ఏ విధంగానూ కూడా నీవు నివారించటానికి సాధ్యం కానటువంటి, ఏ విధంగానూ కూడా నివారించటానికి సాధ్యం కాదు అనేటటువంటి విషయాలే నీ జీవితంలో నీకు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించుకోండి, మీకు అర్థమవుతుంది. నీకు సాధ్యం కాదు, అవి వచ్చి మీద పడుతూనే ఉంటాయి అంతే. నీకు ఎదురవుతూనే ఉంటాయి, ప్రతి క్షణము కూడా ఎదురవుతూనే ఉంటాయి అంతే. మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నిజానికి ఏం చేస్తున్నావు? ఇది నివారించడానికి వీలు కాదు అన్నప్పుడు నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఏమిటి? ఇది నివారించటానికి వీలు కాదు అని అర్థం చేసుకొని నీవు శాంతిగా సమస్థితిలో ఉండగలగటం అనేటటువంటిది ఒకటి. లేదా నీవు దుఃఖపడుతూ తవ్వుకుంటూ గతం గురించి దుఃఖపడుతూ అలాగే భవిష్యత్తు గురించి రకరకాలుగా ఊహించుకుంటూ భయపడుతూ, నువ్వు ఊహించింది జరగకపోవచ్చు కానీ నువ్వు అనేక రకాలుగా ఊహిస్తూ ఉంటావు. అలా భవిష్యత్తు గురించి ఊహిస్తూ భయపడుతూ దుఃఖపడతావు, గతం గురించి తవ్వుకుంటూ బాధపడుతూ ఉంటావు. జీవితం చూసినట్లయితే ఈ రెండే ఇక్కడ కనపడుతూ ఉంటాయి. కానీ ఆ సంఘటనలు, ఆ సన్నివేశాలు నువ్వు నివారించలేకపోవచ్చు. కానీ నీ ఆలోచనలు మార్చుకున్నట్లయితే ఈ దుఃఖం నుండి నీవు బయటపడతావు. ఈ అపరిహార్య అనేటటువంటి మాట అంత లోతైనటువంటిది. ఇక్కడ కేవలము ఏదో పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరలా పుట్టక తప్పదు, అనివార్యమైనటువంటి దీనికోసం ఎందుకు నీవు ఇక్కడ దుఃఖపడుతున్నావు అనేటటువంటిది
ఈ శ్లోకం కేవలము ఈ జనన మరణాల గురించే కాదు మనం తీసుకోవాల్సింది. మన జీవితాన్ని లోతుగా మనం గమనించినట్లయితే అప్పుడు ఈ జనన మరణాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మనం సరైన అవగాహన చేసుకొని నివారించటానికి వీలు కాదు. అలాంటప్పుడు మనం ఎందుకు దుఃఖపడాలి అని నీవు లోపల జీర్ణం చేసుకోవాలి. లోపల నీవు దీన్ని జీర్ణం చేసుకోనప్పుడు ఇదంతా ఎందుకు పనికొస్తుందంటే ఎదటి వాళ్ళకి నీతులు చెప్పటం కోసం పనికొస్తుంది అంతే. ఎదటి వాళ్ళకి నీతులు చెప్పటం కోసం కాదు మనకు భగవద్గీత. మనల్ని మనం ఉద్ధరించుకోవటం కోసం, ఇప్పుడు ఆలోచించుకోవాలి. ఇక్కడ నేను చనిపోవచ్చు, నా వాళ్ళు చనిపోవచ్చు. కాలం చెల్లిపోయినప్పుడు, ప్రారంధం తీరిపోయినప్పుడు ఎవరైనా చనిపోవచ్చు. ఆ విధంగా చనిపోతున్నప్పుడు ఇది తప్పదు కదా. నిజానికి ఇప్పుడు మనం దుఃఖపడి కూడా లాభం లేదు కదా. ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఆలోచించాల్సినటువంటిది కేవలము ఆలోచనలే ఇక్కడ మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అంతే. ఎందుకోసము అంటే మీరు ఎప్పుడన్నా చూసారేమో, ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ శవం అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత ఆడవాళ్ళందరూ కూడా శవం దగ్గర కూర్చుంటారు. ఎక్కువ మంది సాధారణంగా జరిగేటటువంటి విషయమే. మగవాళ్ళు కొంతమంది కూర్చుంటారు అక్కడ. వాళ్ళు ఏవో పనులు ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంటి దాని మీద దృష్టి పెడతారు. పెట్టి వాటిని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆడవాళ్ళు అక్కడ ఏం చేస్తూ ఉంటారు? గతాన్ని తవ్వుతూ ఉంటారు. చనిపోయినది తండ్రి అయినట్లయితే, నాన్న అప్పుడు నాకు అది చేసి పెట్టావు, ఇప్పుడు ఇది చేసి పెట్టావు, రేపు నాకు ఎవరు చేసి పెడతారు? రేపు నువ్వు ఉంటావో ఉండవో రేపు సంగతి ఎందుకు, రేపటి గురించి భయము. అప్పుడు అది చేసి పెట్టాడు, అప్పుడు నేను ఇటు అడిగాను, అది నాకు ఇవ్వలేదు, పోయావా అని. ఈ గతాన్నో లేకపోతే భవిష్యత్తును గురించి ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉంటారు. కేవలం ఇది ఆలోచనలే కదా. అప్పుడు కనుక చూసినట్లయితే పరిస్థితి నిజానికి ఎలా ఉంటుంది? కాసేపట్లో పాపం వీళ్ళని కూడా తీసుకెళ్ళాలేమో అన్నంతగా ఏడుస్తూ గగ్గోలు పెడుతూ ఉంటారు. కాసేపు అయిన తర్వాత ఆలోచనలు మారుతాయి. పరిస్థితిని అర్థం చేసుకోవటానికి మనసు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ లోపల ఎవరో కాఫీ తీసుకొచ్చేస్తారు, కాస్త కాఫీ తాగుతారు, ఆలోచనలు మారుతాయి. అంటే ఒక రకమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది, ఒక రకమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు నువ్వు శాంతిగానే ఉండగలుగుతున్నావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం ఎవరికైతే తెలుసో వాళ్ళు ఎప్పుడు కూడా శాంతిగానే ఉంటారు. ఏది జరిగినప్పటికీ కూడా శాంతిగా ఉంటారు. అంతే భగవద్గీత అదే మనకు చెప్తుంది. అంతే మొత్తం భగవద్గీత అంతా కూడా ఏమిటంటే మన ఆలోచనలు మార్చుకోవాలి అంతే. పాత అలవాటు ప్రకారమే నువ్వు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, అదేవిధంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది? నీకు ఆ వాసనలు ఏర్పడతాయి, ఆ సంస్కారాలు ఏర్పడతాయి. ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాల వల్లనే నీకు జన్మలు వస్తున్నాయి అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతున్నది. ఇక్కడ మనకి పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు అన్నారు. ఇది మనం చూసినట్లయితే కొన్ని మతాలలో ఈ అవకాశం లేదు వాళ్లకు. కేవలము సనాతన ధర్మము ఏదైతే ఉందో సనాతన ధర్మంలోనే ఈ విధంగా తెలియచేయటం అనేది జరిగింది. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇది.
ఇది నిజానికి ఏదో మతానికి సంబంధమైంది కాదు. భగవద్గీత మనకు అందినప్పుడు లేదా ఉపనిషత్తులు అందినప్పుడు ఏ మతము కూడా లేదు అప్పుడు నిజానికి. ఇప్పుడు వాళ్ళ మతాలను మనం చూసినట్లయితే వాళ్ళ మతాల్లో ఏం చెప్తారు అంటే, చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ చేసినటువంటి కర్మల వల్ల స్వర్గానికి వెళ్ళటమో నరకానికి వెళ్ళటమో శాశ్వతం అన్నమాట. అది దానికి కూడా వాళ్ళు ఏం చెప్తారు అంటే, కొంతమంది ఇదిగో మా మతాన్ని ఆచరించినట్లయితే నీవు స్వర్గానికి వెళతావు, మా మతాన్ని నువ్వు ఆచరించకపోయినట్లయితే నీవు నరకానికి వెళతావు అని చెప్తారు. సరే, దానిలో ఉన్నటువంటి యథార్థం ఏమిటి అన్నది మనం వదిలిపెడితే, ఒక శాశ్వతమైనటువంటి నరకానికి వెళ్ళటము లేదా శాశ్వతంగా స్వర్గానికి వెళ్ళటము అనేటటువంటిదే వాళ్ళ ముందున్నటువంటివి. కానీ సనాతన ధర్మంలో ఆ విధంగా కాదు. ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. అంటే నీకు మరలా ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది. నీవు మరణించినప్పటికీ కూడా నీకు మరలా ఇంకొక అవకాశం అన్నది ఇవ్వబడుతుంది. ఏమిటి ఈ అవకాశం, ఎందుకు ఇవ్వబడుతుంది, అసలు ఏమిటి ఇదంతా కూడా? మరణించిన తర్వాత ఏమవుతుంది? మనకు శాస్త్రం, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అంటే, నీవు ఇక్కడ చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, పాప పుణ్య కర్మలు ఏవైతే ఉన్నాయో, ఆ కర్మల తాలూకు సుఖ దుఃఖాలు ఏవైతే నీవు అనుభవించాలో అవి అనుభవించటం అన్నది జరుగుతుంది. నీవు చనిపోయిన తర్వాత ఆ సుఖ దుఃఖాలు అనేటటువంటివి ఆ స్వర్గ నరకాలలో అనుభవించిన తరువాత మరలా నీవు జన్మ తీసుకుంటావు అనేది మనకు ఇక్కడ శాస్త్రం చెబుతుంది. ఇది సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఒక అవకాశం అన్నమాట. మళ్ళీ నీకు అవకాశం ఇవ్వబడుతుంది. మిగతా మతాల్లో అలాంటి అవకాశం లేదనమాట. పర్మనెంట్గా స్వర్గానికో పర్మనెంట్గా నరకానికో వెళ్ళటం తప్ప వాళ్ళకు వేరే అవకాశం లేదు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు అలా ఎందుకు జరుగుతుంది? అలాగే ఆ తర్వాత నీకు ఎలాంటి జన్మలు వస్తాయి? మరణించిన తర్వాత జన్మించటము అనేటటువంటిది అనివార్యము అన్నారు. అంటే మళ్ళీ తప్పకుండా నువ్వు జన్మ తీసుకుంటావు, దానిలో అనుమానం ఏం లేదు. తప్పకుండా నీవు జన్మ మళ్ళీ తీసుకుంటావు. అయితే నీకు ఎలాంటి జన్మలు వస్తాయి అన్నది, ఈ జన్మలు ఎందువల్ల వస్తాయి అంటే, ఇక్కడ నీవు నేను దేహము అనుకుంటూ లేదా నేను దేహంలో ఉన్నటువంటి జీవుడిని అనుకుంటూ నీవు ఇక్కడ ఏ కర్మలు చేస్తున్నావో, మంచివి చెడ్డవి కూడా, వీటి వల్ల నువ్వు కొన్ని సంస్కారాలు ఏర్పరచుకుంటున్నావు. నీ ఆలోచనలు, నీ అభిప్రాయాలు, నీ మాటలు, నీ చేతలు, ఇవన్నీ కూడా నీకు కొన్ని సంస్కారాలను నీ సూక్ష్మ శరీరంలో నీవు ఏర్పరచుకుంటున్నావు. నీవు ఏర్పరచుకున్నటువంటి సంస్కారాలకు అనుగుణంగా నీవు ఏది అనుభవించాలో అలాంటి జన్మలే నీకు వస్తున్నాయి అన్నది మనకు శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. కాబట్టి నీవు ఇదంతా కూడా నువ్వు ఈ విధంగా ఆలోచించుకున్నప్పటికీ కూడా అర్జున, చనిపోయిన తర్వాత మళ్ళా పుడతారు కదా, ఎందుకు మళ్ళా నీవు బాధపడుతున్నావు దీనికైనా కానీ? పుట్టినవాడు గిట్టక మానదు, గిట్టినవాడు మళ్ళా పుట్టక మానదు కదా. ఇది నివారించటానికి ఎవరి చేతిలోనూ కూడా లేదు కదా. ఎంత గొప్పవాళ్ళనైనా కానీ మీరు తీసుకోండి, మరణించకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎంత తపస్సు చేసిన వాళ్ళైనా సరే, ఎన్ని భోగభాగ్యాలు ఇక్కడ అనుభవించే వాళ్ళైనా సరే, ఎంత సంపద ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పదవులు పొందినప్పటికీ కూడా మరణం అనేది లేకుండా ఎవరూ లేరు కదా. అనివార్యమైనటువంటిది ఇది. ఈ అనివార్యము అనేటటువంటి మాట ఎందుకు చెప్తున్నారు
ఒకవేళ, ఇది మళ్ళీ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఒకవేళ నీవు ఆత్మస్వరూపానివి అని తెలుసుకోకుండా నేను దేహమే అని అనుకుంటున్నావేమో, లేదా నేను జీవుడిని అని నువ్వు అనుకుంటున్నావేమో, అలాంటప్పుడు మాత్రం మరలా నీకు జన్మ వస్తుంది. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అదచ్చాత్ అంటే ఒకవేళ నువ్వు అలా అనుకుంటుంటే, నువ్వు అలా అనుకోకపోతే, అలా అనుకోకపోవటం అంటే ఏంటి? 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి 25వ శ్లోకం దాకా ఏదైతే చెప్పారో ఆ శ్లోకాల్లో చెప్పినట్లుగా, ఆ 15 శ్లోకాల్లో చెప్పినట్లుగా నేను ఈ దేహం కాదు, నేను ఈ జీవుణ్ణి కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి, నాకు ఏ కర్తృత్వము లేదు, ఏ భోక్తృత్వము లేదు, నేను జన్మించేవాణ్ణి కాదు, మరణించేవాణ్ణి కాదు, నేను శాశ్వతుడనై ఉన్నాను అని నీవు అలాంటి నిన్ను నీవు గుర్తించి ఇప్పుడు దాకా నీవు ఏమనుకున్నావు? నేను దేహము అనుకున్నావు, లేదా నేను జీవుణ్ణి అనుకుంటూ వచ్చావు. ఈ దేహం గొడవ, ఈ జీవుడి గొడవ వదిలిపెట్టు. నీవు దేహము కాదు, నీవు జీవుడు కాదు, కేవలము ఆత్మస్వరూపానివి, నిత్య ఆనంద స్వరూపానివి, నిత్య సత్యస్వరూపానివి. నీవు నిత్య సత్యస్వరూపుడమైనటువంటి, నిత్య ఆనంద స్వరూపుడమైనటువంటి నిన్ను నీవు గుర్తించు. నిన్ను నీవు గుర్తించి దృఢంగా, నేను ఆత్మస్వరూపాన్ని, నేను ఈ దేహం కాదు, మలమూత్రాలతో కూడినటువంటి నశించేటటువంటి ఈ దేహాన్ని కాదు, ఈ జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉన్నటువంటి ఈ జీవుడిని కాదు నేను అని ఎప్పుడైతే నీ పాత ఆలోచనలు, నీ పాత అభిప్రాయాలు, నీవేర్పరచుకున్నటువంటి పాత సంస్కారాలు, వీటన్నిటినీ ఎప్పుడైతే నీవు పోగొట్టుకుంటావో అప్పుడు నిజానికి నీకు మరణమే లేదు. నిజానికి ఎందుకని? నీవు నిత్యుడవు, నీవు శాశ్వతుడవు, నిత్య సత్యస్వరూపమైనటువంటి నిన్ను నీవు ఎప్పుడైతే నీవు తెలుసుకున్నావో నీకిక మరణం అన్నదే లేదు. నిజానికి నీవు అమరుడవై ఉన్నావు, అంతే. నీవు అమరుడవై ఉన్నావు. నీకు మరణమే లేనప్పుడు ఇంకా జన్మ అనేది లేనే లేదు కదా. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. శ్రీమద్ భగవద్గీతలో ఇక్కడ ఈ శ్లోకం చెప్పారు అని చెప్పేసి చాలామంది దీన్ని పట్టుకొని ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇది ఎందుకోసం చెప్పారు అంటే, ఎవరైతే ఈ భావనతో ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం చెప్పారు. నిన్ను ఆ భావన నుండి బయట పడవేయటం కోసమే భగవద్గీత. ఏ భావన? నేను ఈ దేహము అన్న భావన, నేను ఈ జీవుడిని అనే భావన, వీటి నుండి నిన్ను బయట పడవేయటం కోసమే భగవద్గీత. అంతేకాని నీవు పుట్టావు, పుట్టిన తర్వాత నీకు మరణం తప్పదు, మరణించిన తర్వాత జన్మ తప్పదు, మళ్ళీ జన్మించిన తర్వాత మరణము తప్పదని నిన్ను ఈ జనన మరణ చక్రంలో నలిగేలాగా చేయటం కోసం కాదు భగవద్గీత. గుర్తుంచుకోండి. తర్వాత అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యన తత్రకా పరిదేవన. ఇక్కడ ఈ దేహాలన్నీ కూడా ఇంతకుముందు లేవు, ఆపై ఉండటం లేదు.
అంతకుముందు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా? ఉన్నాయా, అసలు ఉండలేదా? ఉండకుండా అప్పుడప్పుడు ఈ దేహాలు ఎలా వచ్చినాయి? ఈ దేహాలు అన్నప్పుడు ఏమిటి? ఈ దేహాలన్నీ కూడా పంచభౌతికమైనటువంటివి. పంచభౌతికమైనటువంటి ఈ దేహాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. కనపడేటటువంటి ఈ దేహాలు తర్వాత కనపడటం లేదు. అలాగా ఒకప్పుడు ఉండి తర్వాత ఉండకుండా ఉండేటటువంటి ఈ దేహాలన్నీ కూడా నిజానికి ఎక్కడ నుండి వచ్చినాయి? ఇవి అవ్యక్తాని, అవ్యక్తమట ఇవన్నీ కూడా. వ్యక్త మధ్యాని, మధ్యలో వ్యక్తమైనాయి, మరలా అవ్యక్తమైపోతున్నాయి. ఇప్పుడిప్పుడు ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇంతకుముందు లేవా? ఇంతకుముందు లేవా? ఇంతకుముందు ఉన్నాయి. ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇకపై కూడా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? వ్యక్తం కాకుండా ఉంటాయి. వ్యక్తము కాకుండా ఉంటాయి ఈ దేహాలన్నీ కూడా. పంచభూతాలతో కూడినటువంటి ఈ దేహం అంతా కూడా ఇప్పుడు వ్యక్తం అవుతుంది. మరలా ఏమవుతుంది? ఇది చనిపోవటం అంటే ఏమిటి? ఈ పంచభూతాలతో కలిసిపోయినాయి. మరలా ఇవన్నీ కూడా కూడితే మరలా ఒక దేహంగా మారుతూ ఉంది. అంతే తప్ప ఇక్కడ మరేది లేదు. కాబట్టి ఒకసారి వ్యక్తం అవ్వకుండా ఒకసారి వ్యక్తమవుతూ మరలా అవ్యక్తంగా మారుతున్నటువంటి ఈ దేహాల గురించి ఎందుకు నీవు బాధపడుతున్నావు? తత్రకా పరిదేవన. ఇలా తీసుకున్నప్పటికీ కూడా నీవు బాధపడకూడదు. ఎందుకని? ఇవన్నీ కూడా నిజానికి ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అంతే. ఒక వస్తువు నీకు కొన్ని రోజులు కనపడుతుంది, మళ్ళీ కొన్ని రోజులు కనపడలేదు అనుకోండి, నువ్వు బాధపడతావా? దానికోసమని నువ్వు బాధపడతావా చెప్పు? దానికి తగ్గట్లుగా నువ్వు మలుచుకుంటావు అంతే. దానికి తగ్గట్లుగా నువ్వు మలుచుకుంటున్నావు. నీకు సూర్యుడు పొద్దుట ఉదయించిన దగ్గర నుంచి అస్తమించేంత వరకు కూడా ఆ వెలుగునిస్తూ ఉంటాడు. మరి రాత్రిపూట సూర్యుడు లేడు, కాంతి లేదు అని నువ్వు బాధపడుతూ కూర్చుంటున్నావా? కూర్చోవటం లేదే. మరి ఏం చేస్తున్నావు? దానికి తగినటువంటి ఏర్పాటు ఏదో నువ్వు చేసుకుంటున్నావు. సూర్యుడు రాత్రిపూట రావటం లేదు అని చెప్పేసి ఎంతమంది ఇక్కడ ఏడుస్తున్నారు? ఇక్కడ ఏడవటం లేదు కదా. ఇలాంటివి కొన్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. అనేక విషయాలలో ఒక్కొక్కసారి ఉంటూ ఉన్నాయి, ఒక్కొక్కసారి ఉండటం లేదు. మధ్యలో ఉండేటటువంటి వీటి కోసం ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? ఇది మన జీవితంలోకి తీసుకొచ్చుకున్నట్లయితే, మొన్న ఆ మాట అన్నారండి, నాకు బాధ కలుగుతుంది. ఎప్పటి నుంచి? కిందటి నెలలో ఆయన అట్లా ఆ మాట అన్నారు. ఆ మాట అన్న దగ్గర నుంచి కూడా నాకు పీకుతూనే ఉంది లోపల. అంతకుముందు ఎప్పుడన్నా అలాగే ప్రవర్తించారా అమ్మ? అంతకుముందు ఎప్పుడు చేయలేదండి. అంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఆ రోజు మాత్రం వాళ్ళ ముందు నన్ను బాగా గట్టిగా తిట్టేశారు. అప్పటి నుంచి మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. దాన్ని అసలు నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా తిట్టారా? ఎప్పుడు తిట్టలేదండి. ఇది ఇప్పుడు జరిగి ఎన్ని రోజులైందిరా అమ్మ? 1 నెల రోజులైందండి. ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు, ఇంకెన్ని రోజులు బాధపడతావు? అదే నాకు అర్థం కావటం లేదండి. అదే గుర్తుకొస్తూ ఉందండి. ఈ బిజినెస్ చేసామండి. ఈ బిజినెస్లో నష్టం వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇదిగో ఈయన ఇలా అయిపోయారండి. తిండి తింటలేదు, నీళ్లు తాగటలేదు, అలాగ పడుకొని నేను ఇక పనికిరాను అనుకుంటున్నాడండి. ఈ బిజినెస్ ఎప్పటి నుంచి చేస్తున్నారా అమ్మ?
ఒక 20 ఏళ్ల నుంచి చేస్తున్నారండి. ఎప్పుడైనా ఇలా నష్టం వచ్చిందా? ఎప్పుడూ రాలేదండి. ఈసారి నష్టం వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఇలాంటి పరిస్థితి, ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఇలాగా రేపు వస్తుందనే నమ్మకం ఏమిటి? లేదు. మళ్ళా ఇలాగే జరుగుతుంది అనేటటువంటిది కూడా లేదు. కానీ నువ్వు దేన్ని పట్టుకున్నావు? మధ్యలో వచ్చినటువంటి ఈ నష్టాన్ని పట్టుకున్నావు. మధ్యలో నీకు కలిగినటువంటి అవమానాన్ని పట్టుకున్నావు. మధ్యలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనని పట్టుకున్నావు. ఈ సంఘటనలు మళ్ళా ఇలాగే జరుగుతాయా నీ జీవితంలో? జరగవు కదా. కానీ నువ్వు పట్టుకుని కూర్చుని ఏం చేస్తున్నావు? దుఃఖపడుతున్నావు. ఎక్కడుంది దుఃఖం? ఎక్కడుంది అసలు? ఆ సంఘటనలు జరిగిపోయినాయి. ఆ సంఘటనలు జరిగిపోయినాయి. కానీ దుఃఖం ఎక్కడుంది? ఇప్పుడు నీ మనస్సులో ఉంది. ఏ విధంగా ఉంది? ఏ విధంగా నీకు దుఃఖం వస్తుంది? ఆ సంఘటనలను తలుసుకుంటూ ఉండటం వల్ల నీకు దుఃఖం వస్తుంది. ఎవరో తీసుకొచ్చి నీకు దుఃఖాన్ని లోపల పెట్టడం లేదు. ఏ విషయము కూడా తానుగా లోపల దూరిపోవటం లేదు. కేవలము దుఃఖము అన్నది ఏదో కాదు, నీ ఆలోచనలే. ఇప్పుడు భగవద్గీత అదే చెప్తుంది. ఎందుకు నువ్వు ఇక్కడ దుఃఖపడుతున్నావు అంటుంది. కేవలము దేహాల గురించే కాదు ఇక్కడ భగవద్గీత మాట్లాడుతుంది, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే ఇప్పుడు ఆ దేహాల గురించి కూడా అంతే కదా. ఏమవుతున్నాయి ఈ దేహాలన్నీ కూడా? నిజానికి ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉంటున్నాయి అంటుంది మనకి శాస్త్రం. ఏది కూడా ఇక్కడ నాశనం కావటం లేదు. ఇదంతా కూడా పదార్థము అనబడుతుంది. ఇప్పుడు పదార్థం అనేటటువంటి దాన్ని కూడా మార్చేసి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా శక్తి అని చెప్తున్నారు. ఈ శక్తి అనేటటువంటిది ఎప్పుడు కూడా మారేటటువంటిది కాదు. శక్తి అనేటటువంటిది ఎప్పుడూ కూడా అదే విధంగా ఉంటుంది. మ్యాటర్ కెన్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని మనకి సైన్స్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్ అనేటటువంటి దానికి కూడా మార్చి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అంటే ఎనర్జీ అంటున్నారు. ఇదంతా కూడా ఎనర్జీ అని చెప్తున్నారు. ఈ ఎనర్జీ అనేటటువంటిది ఒక్కొక్కసారి వ్యక్తమై కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అవ్యక్తంగా ఉంటుంది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయము. కానీ శాస్త్రవేత్తల కన్నా కూడా మన మహర్షులు ఎప్పుడో ఏం చెప్పారంటే కేవలము ఎనర్జీ కాదు, ఇది మాయాశక్తి అని చెప్తున్నారు. ఇది అవ్యక్తము అని చెప్తున్నారు. అవ్యక్తము ఇది ప్రకృతి అని చెప్తున్నారు. ప్రకృతి అన్నా, మాయా అన్నా, మాయాశక్తి అన్నా, అవ్యక్తము అన్నా ఒక్కటే అన్నమాట. మహర్షులు వాడినటువంటి పదాలు దేనికి వాడారు? వ్యక్తం కానప్పుడు ఇదంతా కూడా ఏ విధంగా ఉందట? అవ్యక్తంగా ఉందట. బీజ రూపంలో ఉంది. బీజ రూపంలో ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటిది ఒక్కొక్కసారి వ్యక్తమై కనపడుతుంది, మరలా ఒక్కొక్కసారి అవ్యక్తంగా మారుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చేది ఏది లేదు, పోయేది ఏదీ లేదు. ఉన్నది ఏదో అది ఉండనే ఉంది. నా సత్తో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంత తనయోస్తత్వదర్శభి మనకి 11వ శ్లోకంలో భగవద్గీత చెప్పింది కదా. ఇది నీవు అర్థం చేసుకున్నట్లయితే ఎందుకు ఏడుస్తావు? అర్థమైంది. ఎందుకు అర్థం కాలేదు? బాగానే అర్థమైంది. ఓసారి దేహాలు కనపడుతున్నాయి, కొన్ని రోజులైన తర్వాత మరణిస్తున్నాయి. ఏం చెప్పుకుంటున్నాం? పంచభూతాలతో గడిచిపోయినాయి అని చెప్పుకుంటున్నాం. ఆ జీవుడు పోయాడురా, మళ్ళీ ఆ జీవుడు ఏదో జన్మ తీసుకున్నాడురా అంటున్నావు.
వాడి కోసమని ఇక్కడ పిండ తర్పణాలు పెడుతున్నావు, శ్రద్ధ కర్మలు చేస్తున్నావు, శ్రద్ధగానే చేస్తున్నావు. లేదా నువ్వు దేహమే ఆత్మ అనుకున్నా, లేదా ఆత్మలో ఉన్న దేహం మరణిస్తుంది అనుకున్నా, పని మరణించాడు అనుకో, ఇవన్నీ కూడా తప్పవు కదా, ఇవన్నీ కూడా మారేటటువంటివే కదా. వీటి గురించి ఎందుకు ఏడుస్తావు అంటే మనం లోపలికి తీసుకోలేదు ఈ విషయాన్ని. అందుకని ఈ జనన మరణాల విషయంలోనే కాదు, అనేక విషయాలలో మనం ఇలాగే దుఃఖపడుతున్నాం. గతాన్ని తవ్వుకుంటూనో, లేదా భవిష్యత్తు గురించి ఊహించుకుని భయపడుతూనో, అనేక విషయాలలో మనిషి దుఃఖపడుతూనే ఉన్నాడు. ఆ దుఃఖమంతా ఏదో కాదు, కేవలము తన ఆలోచనలే. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇప్పటికీ ఈ 3 శ్లోకాల్లోనూ కూడా, ఏది 26, 27, 28 శ్లోకాల్లో ఒకవేళ నువ్వు ఇలా అనుకుంటే అని చెప్పారు. మీరెవ్వరూ కూడా ఇలా అనుకోవద్దు. మీరు అనుకోవాల్సిందేమిటి? కేవలము నేను ఆత్మస్వరూపాన్ని, అంతే. నేను ఈ దేహం కాదు, నేను ఈ జీవుణ్ణి కాదు, నేను కేవలము ఆత్మస్వరూపాన్ని, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని, అంతే. ఇంకో ఆలోచన వద్దు. అప్పుడు మీకు ఈ జన్మలు లేవు, ఈ మరణాలు లేవు, ఈ స్వర్గ నరకాలు లేవు, ఈ కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, ఈ పాపపుణ్యాలు లేవు. వీటికి అతీతంగా ఉన్నటువంటి కేవలము ఆత్మస్వరూపము, అంతే. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకుంటున్న తర్వాత ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యా, ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి, శ్రుత్వాప్యేనం వేద నచైవ కచ్చేత్. ఇప్పుడు దాకా జీవాత్మ గురించి తెలుసుకున్నాము, ఆత్మ గురించి తెలుసుకున్నాము, జనన మరణాల గురించి తెలుసుకున్నాము. ఇవన్నీ విన్న తర్వాత ఆశ్చర్యవత్ కచ్చిదేనం, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం. కొందరు చెప్తారు. ఏమని చెప్తారు? నేను చూశాను అని ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారంట. ఏం చూసావు నువ్వు? ఆత్మల్ని చూశాను నేను. ఓ, ఆత్మల యొక్క ప్రయాణం చూశాను నేను. ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు స్వయంగా నేను ఆ జ్యోతిని చూశాను. ఏ జ్యోతిని చూశావు? ఆత్మజ్యోతిని చూశాను నేను. ఆత్మ జ్యోతి రూపంలో ఉంది అన్నారు కదా, ఆ ఆత్మజ్యోతిని నేను చూశాను. ఏమనుకుంటున్నారు? నేను ఆత్మజ్యోతిని చూశాను నేను. నేను భగవంతుణ్ణి చూశాను. స్వయంగా నేను భగవంతుణ్ణి చూశాను. విష్ణుమూర్తిని చూశాను నేను. నారాయణుణ్ణి చూశాను నేను. నేను స్వయంగా ఈ దేహంలో నుండి ఒక తెల్లటిది వచ్చేసి అలాగా నాకు దర్శనమిచ్చింది. ఆత్మ దర్శనాన్ని నేను పొందాను. ఆత్మను నేను అలా చూశాను. నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు అలాంటి అనుభవాన్ని నేను పొందాను. ఆత్మ దర్శనం పొందాను నేను. ఆ తరువాత కూడా నేను కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ కూడా నాకు ఆ దర్శనం అది కనపడుతూనే ఉంది. ఏ దర్శనం? ఆత్మదర్శనం.
అలాగే ఆ జ్యోతి కనపడుతూనే ఉంది. ఆ జ్యోతి అలాగ పెరుగుతూ 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 ఈ విశ్వమంతా వ్యాపించినట్లుగాను ఉంది. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం. ఒకానొకడు ఈ విధంగా చెప్తాడట. ఆశ్చర్యంగా ఆత్మ గురించి చెప్తూ ఉంటాడట. ఓహో, బాగానే ఉంది. ఇంకొకటి చెప్తా ఉంటాడంట. ఏమని చెప్తాడు? ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి. నేను అలా విన్నాను. ఆ దివ్యమైనటువంటి ఆ శబ్దాలు నేను విన్నాను. ఏ శబ్దాలు విన్నావు? నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు అలాంటి శబ్దాలని విన్నారు. ఓంకారాన్ని నేను విన్నాను, గంటల శబ్దాన్ని నేను విన్నాను, వేణుగానం విన్నాను. నేను మధురమైనటువంటి వేణుగానం నేనెప్పుడూ వినలేదు అలాంటిది. మువ్వల శబ్దాన్ని విన్నాను, భేరీ శబ్దాలను నేను విన్నాను. ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారట. అలాంటి స్థితికి నేను చేరాను. ఆ విధంగా నేను ఆత్మ దర్శనం చేసుకున్నాను అని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారట కొందరు. ఈ విధంగా నేను చూశాను అని కొంతమంది ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారట. నేను విన్నాను అని చెప్పేసి కొంతమంది ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారట. ఈ విధంగా చెప్పేవాళ్ళు, ఆశ్చర్యంగా చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళు చెప్తున్నప్పుడు అలాగా అని ఆశ్చర్యంగా వినేవాళ్ళు ఎందరో ఉన్నారట. అలాంటిది ఆత్మ. అలాగా ఆత్మను అలా చూడాలా? ఆత్మ ఇలాగ వినపడుతూ ఉంటుందా? అలా కనపడుతూ ఉంటుందా ఆత్మ అంటే? అలా ఆత్మ దేహం నుంచి అలా వెళ్ళిపోయి ఇంకొక దేహంలోకి వెళుతూ ఉంటుందా? ఆత్మ ఆ విధంగా ఉంటుందా? ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారట. శ్రుత్వాప్యేనం వేద నైవ కచ్చిత్. వీళ్ళల్లో ఎవ్వరూ కూడా ఆత్మను తెలుసుకోలేదు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు మీరు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఇక్కడ వెలుగులాగా వచ్చిందండి, అది అలా పాకిందండి, ఇది కిందకి వెళ్ళిందండి, ఒక్కొక్కసారి ఏదో కదిలిందండి, అది పైకి వచ్చిందండి. ఈ పైకొచ్చేవి, కిందకు వెళ్ళేవి, కనపడేవి, వినపడేవి, అనుభవాలు, అనుభూతులు, దర్శనాలు, నిదర్శనాలు, మహిమలు, ఇవన్నీ తీసి పక్కన పెట్టు. ఇవన్నీ తీసి నువ్వు పక్కన పెడితేనే నీవు ఆత్మను తెలుసుకోవటానికి నీకు ఒక అర్హత వస్తుంది. వీటిల్లో కూరుకుపోయి ఇవే గొప్పవి అనుకున్నట్లుగా ఈ దర్శనాలు, ఈ నిదర్శనాలు, ఈ మహిమలు, ఈ చూడటాలు, ఈ వినటాలు, ఇలాంటి వాటిని వింటూ ఆశ్చర్యపోవటాలు, అదేదో గొప్పది అనుకోవటాలు, ఇవన్నీ తీసి అవతల పడయి. శ్రీమద్ భగవద్గీతలో 11వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు ఏదైతే భగవంతుడు నీ తండ్రి నీకు చెప్పారో అది ఆత్మ, అది ఆత్మబోధ, అది ఆత్మ అనాత్మ వివేకము అంటే అదే. ఆ 15 శ్లోకాల్లో ఎక్కడైనా ఆత్మ వినపడుతుంది అని చెప్పారా? ఆత్మ కనపడుతుంది అని చెప్పారా? చెప్పలేదు కదా. ఆత్మను నువ్వు చూడవచ్చు అని చెప్పారా? ఆత్మ నీకు దర్శనం అవుతుంది అని చెప్పారా? ఆత్మ సాక్షాత్కారం అంటే నీ ఎదురుగా ఆత్మ వచ్చి నిలబడుతుంది అని చెప్పారా?
ఆ 15 శ్లోకాల్లో మన తండ్రి మనకు ఆ విధంగా చెప్పలేదు కదా. ఏం చెప్పారు? నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార, అకర్త, అభోక్త, అప్రమేయ ఆత్మస్వరూపం, నిత్య సత్య స్వరూపము, నిత్య శాంతి స్వరూపము, నిత్య ఆనంద స్వరూపము, సచ్చిత్ ఆనంద స్వరూపము ఆత్మ. అది నీవే, అది నీవే. నీకు భిన్నంగా ఆత్మ ఒకటి ఉంది అని నువ్వు అనుకుంటూ ఉన్నంత కాలము కూడా, ఆత్మను నేను చూస్తాను అని అనుకున్నంత కాలము కూడా, ఆత్మ దర్శనం ఏదో నేను పొందుతాను అని అనుకున్నంత వరకు కూడా నీవు పొందలేవు. ముందు నీవు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? నీవు ఈ దేహం కాదు, నీవు కేవలము ఆత్మస్వరూపానివి. నీవు ఈ దేహం కాదు, ఈ జీవుడు కూడా కాదు. నీవు కేవలము ఆత్మస్వరూపానివి, చైతన్య స్వరూపానివి, సచ్చిత్ ఆనంద స్వరూపానివి. నీవు నిత్య, సర్వగత, స్థాణు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార ఆత్మస్వరూపానివి. నీవు కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి వాడివి. నీవు జనన మరణాలు లేనటువంటి వాడివి. అలాంటి నీవు ఆత్మ అనబడుతున్నావు. ఆత్మ అంటే నీవే. నీకు భిన్నంగా ఆత్మ అన్నది లేనే లేదు. ఆత్మ గురించి మనకు మన తండ్రి ఏం చెప్పారు? అవ్యక్తం, ఈ ఇంద్రియాలకు కనపడేది కాదు అని మన తండ్రి చెప్పిన తరువాత నాకేదో వినపడుతుంది అంటున్నావేమిటి? వినపడేది ఆత్మ కాదు. నాకేదో కనపడుతుంది అంటున్నావేమిటి? కనపడేది ఆత్మ కాదు అని మన తండ్రి చెప్పలా? నాకేదో దర్శనమైంది అంటున్నావు. దేంతో దర్శనమైంది? నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు కనపడింది అన్నావా? కనపడటం అన్నది మనస్సులోనే కదా. మనస్సు ఆత్మను ఊహించలేదు అనేటటువంటిది మన తండ్రి చెప్పారా లేదా? అచింత్య, చింతనకు అందనటువంటిది. తండ్రి చెప్పినటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని వదిలిపెట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీవు ఆత్మ గురించి ఎప్పుడు తెలుసుకొనే లేవు. ఆత్మ యొక్క లక్షణాలు మన తండ్రి మనకు చెప్పారు. పైపెచ్చు ఏం చెప్పారు? ఒక సత్యం, ఒక పరమ సత్యం చెప్పారు. ఏం చెప్పారు? అది నీవే అని చెప్పారు. ఇది నిజానికి ఆశ్చర్యకరం. ఇది నిజానికి ఆశ్చర్యం, మహదాశ్చర్యం. ఇప్పటివరకు ఏమనుకున్నాను నేను? ఈ దేహం అనుకున్నాను. ఈ దేహము అనుకుంటూ ఇన్ని సంవత్సరాల పాటు ఈ దేహం చుట్టూ తనే తిరుగుతూ ఉన్నాను. ఈ దేహం కోసమే పరిభ్రమిస్తూ దేహం చుట్టూతా ఉన్నాను నేను. కానీ ఈరోజు నా తండ్రి నాకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నీవు అసలు ఈ దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి అన్నప్పుడు ప్రపంచంలో ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటిది ఏదైనా ఉంది అంటే ఇంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటిది మరేది లేదు. వరల్డ్ వండర్స్ అంటారు. నిజానికి అవన్నీ ఉన్నాయో కానీ వాటన్నిటికన్నా కూడా వాటితో ఈ మాత్రము కూడా పోల్చటానికి వీలు కానటువంటి మహదాశ్చర్యకరమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే నీవు దేహం కాదు, నీవు ఆత్మస్వరూపానివి. నీవు మరణించేవాడివి కాదు, నీవు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి. నీవు దుఃఖపడేవాడివి కాదు, నీవు ఆనంద స్వరూపానివి. నీవు జడమయ్యేవాడివి కాదు, నీవు చైతన్య స్వరూపానివి. అసత్ జడ దుఃఖ స్వరూపం నీవు కాదు, సచ్చిత్ ఆనంద స్వరూపమే నీవు.
ఎంత ఆశ్చర్యం, వాట్ ఏ వండర్. నిజంగా ఇది తెలిసినప్పుడు నిజానికి మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరు చెప్పారు ఇది? దావిపోయేవాళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, సాక్షాత్ నా తండ్రి నాకు చెప్పారు. నా తండ్రి నాకు చెప్పారంతే, అంతే. ఈ విషయం పట్ల నాకు విశ్వాసం లేనప్పుడు భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు అంటే నాకు నమ్మకం ఉంది అనేటటువంటి మాటకు అర్థమే లేదు. ఇక భగవంతుడు అంటే నాకు నమ్మకం ఉంది అని అంటున్నాను అంటే ఏమిటి దాని అర్థం? భగవంతుడు ఏదైతే చెప్పారో దాని పట్ల నాకు నమ్మకం ఉంది. భగవంతుడు అంటే నమ్మకం ఉంది అని నేను అంటున్నాను అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? భగవంతుడు ఏదైతే చెప్పారో దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను అని. ఇది నమ్మకం అంటే. భగవంతుడు అంటే నాకు నమ్మకం అని ఎప్పుడైనా సరే అంటున్నాము అంటే అందుకోసం అంతే. నా తండ్రి నాకు చెప్పారు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి అని. నా తండ్రి నాకు చెప్పారు, ఇలా కాదు నువ్వు ఆలోచించాల్సింది, ఇలా కాదు నువ్వు మాట్లాడాల్సింది, ఇలా కాదు నువ్వు నడుచుకోవాల్సింది అని నా తండ్రి నాకు చెప్పారు. అంతే, అంతే. దీని నమ్మకం అంటే. భగవంతుడు అంటే నమ్మకం అంటే ఇది. నాకేదో అది చేసి పెట్టారు అందుకు నమ్మకం, ఇందుకు నమ్మకం అని కాదు. నీకు ఏది కావాలో అది ఇస్తున్నారు అంతే. అది నమ్మకం అంటే. ఎంత ఆశ్చర్యం ఇది! ఆశ్చర్యాల్లోకెల్లా ఆశ్చర్యం. నిజానికి వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు అన్నది ఆలోచించండి. ఆత్మ గురించి మనకి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కు ద్వారా వర్ణించటానికి కుదరదు, మనసు ద్వారా ఊహించటానికి కుదరదు, కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు, నాసిక, నాలుక, చర్మము ఆత్మను తెలుసుకోలేవు. మరి ఎట్లా తెలుసుకుంటాము? వీటన్నిటికీ ద్రష్టగా ఉన్న నేను ఆత్మస్వరూపాన్ని అని నిన్ను నీవు తెలుసుకోవటమే. వీటన్నిటి ద్వారా ఆత్మను ఎప్పుడు ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. వీటి ద్వారా మేము తెలుసుకుంటున్నాము, వీటి ద్వారా మేము దర్శనం పొందుతున్నాము, వీటి ద్వారా మేము అనుభవం పొందుతున్నాము, వీటి ద్వారా మేము అనుభూతి పొందుతున్నాము అంటే అది ఆత్మ కాదు. ఆత్మ నీకు పరోక్షంగా లేదు, నీకు వేరుగా లేదు. ఆత్మ అపరోక్షము, అదే నీవు. అదే అన్న మాట నేను వాడుతున్నాను అంటే నిన్ను ఆత్మస్వరూపంగా పరిచయం చేస్తున్నాను కాబట్టి. అదే అన్న మాట కూడా తప్పు. నేనే ఆత్మ, అహం ఆత్మ, ఇది సరైనటువంటి పదం. అహం బ్రహ్మస్మి, ఇది సరైనటువంటి పదం. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. తర్వాత దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోషితుమర్హసి. మరలా నిన్ను ఆత్మగా స్థిరపరచటానికి మరలా ఈ శ్లోకం మాట్లాడుతున్నారు. ముందు మనకి 15 శ్లోకాల్లో కేవలము ఆత్మగా నీ గురించే చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 3-4 శ్లోకాల్లో ఒకవేళ నువ్వు అలాగా ఆలోచిస్తున్నావేమో అని చెప్పేసి ముందు 3 శ్లోకాల్లోనూ కూడా జన్మలు ఉంటాయి, ఉన్నా నువ్వు బాధపడొద్దు, దాన్ని నువ్వు ఒప్పుకో అని నిన్ను ఆ విధంగా సిద్ధపరిచారు. అలాగే ఆత్మగా నిన్ను నీవు తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా ఆత్మ కాదు అనేటటువంటిది
తర్వాత శ్లోకంలో చెప్పి ఇప్పుడు మరలా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత. ఈ దేహాలన్నింటిలోనూ ఉన్నటువంటి దేహి ఆత్మ, ఈ దేహాన్ని ధరించినటువంటి ఆత్మ ఎప్పుడూ కూడా నిత్యము. ఈ ఆత్మను ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు, ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. ఇప్పుడు ఈ కుండగా కనపడుతున్నటువంటి ఈ మట్టి నిత్యమై ఉంది. మట్టిని ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. ఈ రూపం మారుతూ ఉండవచ్చు. ఈ రూపానికి ఆధారమైనటువంటి ఈ మట్టిని ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. అలాగే ఇక్కడ ఈ బుడగలు ఏవైతే ఉన్నాయో ఈ బుడగలను నాశనం చేయవచ్చు, కానీ బుడగలకు ఆధారమైనటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లను ఎవరు కూడా నాశనం చేయలేరు. నీవు ఆత్మస్వరూపము, యథార్థమైనటువంటి ఆత్మస్వరూపము. నీవు నిత్యుడవై ఉన్నావు. నీవెప్పుడు కూడా నాశనం అయ్యేవాడివి కాదు, నీవు అవినాశి. ఈ విషయాన్ని తెలుసుకో. ఈ విషయాన్ని తెలుసుకున్నట్లయితే నీవింక దుఃఖం చెందవు. నత్వం శోషితుమర్హసి. నీవు ఆలోచించు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మస్వరూపాన్ని. ఈ దేహాన్ని కేవలము ధరించావు, తాత్కాలికంగా ధరించావు. ఇప్పుడు ఈ విధంగా వ్యక్తమవుతుంది, ఆ తర్వాత వ్యక్తమవుతుంది. ఈ దేహం కనపడటం లేదు. నీవు ఎప్పుడు ఉండేటటువంటి వాడివి. ఎప్పుడు ఉండేటటువంటి నీవు ఎందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖపడటానికి నీకు నిజానికి అర్హత లేదు. నీవు దుఃఖపడేవాడివి కానే కాదు, అంతే. ఎందుకు దుఃఖపడుతున్నావు? దేహంతో మమేకం చెంది నేను దేహము అనుకుంటూ దుఃఖపడుతున్నావు. నీవెవరో, ఎట్టివాడివో, ఎంతటివాడివో తెలుసుకోలేకపోవటం వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు. యథార్థంగా నీ స్వరూపమేదో నువ్వు తెలుసుకొని, నీవు నిత్యుడవు అని తెలుసుకొని, నువ్వు కేవలము దేహానికి పరిమితమై లేవు అని తెలుసుకొని, నీవెట్టివాడివో, ఎంతటివాడివో, ఎలా ఉన్నావో ఒక్కసారి నీ లక్షణాలన్నీ కూడా నువ్వు స్మరించుకున్నప్పుడు దుఃఖం అనేది లేదు. మన తండ్రి చెప్పినట్లుగా మీరు ఇదంతా కూడా అవగాహన చేసుకొని ఈ జన్మమరణ చక్రం నుండి బయటపడి నిత్యముక్త స్వరూపులుగా ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో